Lord, I just need your hand upon me. నీ హస్తం నాకు తోడుగా ఉంటే చాలు ప్రభువా. ఆయన ఇచ్చిన వెండి కాదు, బంగారం కాదు, ఆయన ఇచ్చినటువంటి డబ్బులు కాదు, ఆయన ఇచ్చిన ఆస్తి కాదు, ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగం కాదు, ఆయన ఇచ్చిన బిల్డింగ్ కాదు. ప్రభువా, ఐ వాంట్ యువర్ హ్యాండ్ టు బి అపాన్ మీ. టేక్ మై హ్యాండ్ లార్డ్, లీడ్ మీ హోమ్. ఆయన చేయి పట్టి నడిపించడం మొదలు పెడితే మనకు తెలియకుండానే మనం చిన్నపిల్లలాగా మారుతుంటా. యు లీడ్ మీ, ఐ ఫాలో యు. ఇప్పటి వరకు మీకు ఆటంకంగా కనిపించినది ఇక కనిపించదు. ఏ ఎర్ర సముద్రమైనను అది మార్గమేనని నీవు అర్థం చేసుకుంటారు. గట్టులు దాటి ప్రవహిస్తున్న ఏ యోర్దానైనను అది నీ మీద పొరలి పారకుండా వెనకకు తిరుగుతుందని నీకు అర్థమవుతుంది. వ్యతిరేకంగా నిలబడి ఉన్నటువంటి ఎరికో గోడ కూల్చి వేయబడుతున్నది నీ ఎదుట నీవు చూస్తారు. ఆయన హస్తం మాత్రం తోడుగా ఉంటే అది చాలు. దేవుని ఎరిగిన వారికి, ఎరుగని వారికి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏమిటని దేశములు తెలుసుకున్నట్లుగా ఆ మార్పు వచ్చునుగాక. దేశం బాబిలోనైనను, ఇతర ఆధిపత్యం ఉన్నటువంటి ప్రాంతములోనైనను, ఆమేన్, అనన్యాకైనను, అజరియాకైనను, మిషాయేల్కైనను, దానియేలుకైనను ఒక నిశ్చేద ఉండదు. స్తోత్రం. ఈయన మాత్రం తోడుగా ఉంటే మమ్మను కాల్చివేయటానికి ఏ అగ్నికి బలం సరిపోవదు. మమ్మను తినివేయటానికి ఏ సింహము నోరు తెరవదు.